రాత్రి సమయంలో ఇద్దరు ప్రేమికులు రాహుల్ మరియు స్వాతి వర్షం కారణంగా అడవిలో చిక్కుకుని ఒక పాత బంగ్లాలో ఆశ్రయం తీసుకున్నారు. బంగ్లా లోపల అడుగు పెట్టగానే తలుపు గుర్ర్ అనే శబ్దంతో తానే మూసుకుని పోయింది. గోడలపై పాత పెయింటింగ్ కళ్ళు వారిని గమనిస్తున్నట్లుగా కనిపించాయి. స్వాతి భయంతో రాహుల్ని గట్టిగా పట్టుకుంది. ఇప్పుడే మెట్లు పయనించి తెల్లని దుస్తులు ధరించిన ఒక ఆత్మ దిగుతూ వచ్చింది. ఆ ఆత్మ కళ్ళు ఎర్రగా మెరుస్తూ దాని ముఖం అంతా వికృతంగా వాళ్ళ వైపుగా నడుచుకుంటూ వచ్చింది. రాహుల్ ఆ ఆత్మను చూసి ఎవరు నువ్వు అని గట్టిగా అడిగాడు. వెంటనే రాహుల్ స్వాతి ఇద్దరు మెట్లు గుండా పరిగెట్టుకుంటూ పైకి వెళ్లారు. ఎదురుగా ఒక బీరువా కనిపించగానే ఆ బీరువాలో దాక్కున్నారు. ఆ గదిలో ఎవరో నడుస్తున్నట్టు పట్టీల శబ్దం వచ్చింది. ఎవరూ లేరులే అని స్వాతితో చెప్పి స్వాతి వైపుగా తిరగగానే స్వాతి ఒక భయంకరమైన ఒక రూపంలో మారిపోయింది. వెంటనే రాహుల్ అక్కడి నుంచి మెట్ల దారి వైపుగా మళ్ళీ పరిగెట్టాడు. మేడ చివరన స్వాతి కనిపించింది. స్వాతి అక్కడే ఉండు పడిపోతావు కిందికని పరిగెట్టుకుంటూ దగ్గరికి వెళ్ళాడు. తన భుజం మీద చేయి వేయగానే స్వాతి ఒక భయంకరమైన రూపంతో రాహుల్ గొంతు పట్టుకుని మేడపై నుంచి కిందకు తోసేసింది.